రాతిరొచ్చినోడెవడేవో రాతిలో నీ తోడి నవ్వినోడు ఈతకల్లు ఉన్న ఇంటనే ఉన్నది చేతుల పట్టుకపోతూనే ఉన్నాడు పలుకు పూసిన అరుగుల మీద సందమామా ఈ శంకుదూతుల పరుపు వరచి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సాయి రెడ్డి చంద్రెడ్డి అని అయితే మనం కలవబోతున్నాం. అన్న గురించి అయితే మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న యూట్యూబ్లో మీ పాట విని మిమ్మల్ని ఎట్లయినా కలవాలి, మీ గురించి తెలుసుకోవాలని అయితే మీ దగ్గర దాకా వచ్చిన అన్న. ఈ రాత్రి వచ్చినోడు ఎవడే పాట అద్భుతంగా వాడిలన్న. ఆ పాట మీరే రాసిన అన్న? మేమే రాసినాం. మేమంటే మా గురువారు కాలువపల్లి పల్సన్ యాదగిరి అని అతను నా కోసం నన్ను ఎత్తుకుంటూ చిన్నప్పుడు ఎప్పుడంటే ఒక మాట చెప్పాలంటే ఒక 1980లో మాకు బ్రహ్మంగారు ఆటలు నేర్పినప్పుడు అప్పుడు నాకు పోతులు రేచారు చిన్న పాత్ర ఇచ్చిండు. అప్పట్లో ఏమన్నా అంటే నువ్వు పంతులువే అవుతావురా బిడ్డ అని చెప్పి నా ఈపులా దర్శి చెప్పిండు. అంటే మీరు యక్షగానంలో పట్టున్నది కదా, ఫస్ట్ అందుకే వచ్చింది. ఇంట్రెస్ట్ ఉందన్న, మీ గురించి తెలుసుకోవాలి, నాకు కొంచెం చెప్పండి అన్న. అది బ్రహ్మంగారు చరిత్రలో అప్పటికి మా నాయన చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నాకు పోతులూరేచారి పాత్ర ఇచ్చారు. ఆ పోతులూరేచారి పాత్రలో నేను ఫస్ట్ రాకడ ఉంటుంది ఒకటి. ఆ రాకడతో ఏం జరిగిందంటే రాకడ ఎట్లా ఉందంటే, కాంతి కలిగిన వీర బ్రహ్మం పోతులూరయచారిని బ్రహ్మచారిని చేతి మధుమున తల్లిదండ్రుల సేవ చేసేది వాడని నేను సేవ చేసేది వాడని ధరణిలో కడియాల పురమున నిలుచుటకు అవతారమెత్తి నావయో బ్రహ్మము నీవయో. ఇగో ఈ పాట వాడగానే ఆ పక్క పొంటి పంతులు కిందికి పోయినాడల్లా వచ్చి అనామాతాన్ని ఎత్తుకొని శబ్బాషి బిడ్డని ఇంత బ్రహ్మాండంగా వాడినవా, నువ్వు నాగడి నుంచొని అయిపోతావు అన్నాడు. అప్పుడు చూసిన వాడు ఏం చేసిండంటే, ఈ పార్పల్లి మా దగ్గర మా ఊరు పక్క పంటే ఉంటుంది, పార్పల్లి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికి ఎందుకో వచ్చి చంద్రాడాయన బాగోతాలు బాగా నేర్పుతుంటే మేము ఆ నుంచి నేను ఇక ఎంతో పోలేదు. ఇక అట్నే పోకుంటూ నల్లవశమ్మ కానీ మాందాత కానీ ఎల్లమ్మది కానీ మళ్ళీ యక్షగానానికి వస్తే లక్షణ పరిహారం కానీ బాలనామది కాంతామతి చంద్రకళ అట్లే పోతే ఈ మాయ సుభద్ర అల్లి అర్జున ఇవన్నీ ఆడడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే ఈ చిన్న వయసులోనే మీరు ఇట్లా ఆడుతుంటారు అన్న. మీ నుండే కళ ఉందా లేదా మీ వారసత్వం, అంటే మీ డాడీ కానీ మీ తాత కానీ? ఆయనకేం రాదు కానీ మా మేనమామ వచ్చేది. మా మేనమామ కూడా పంతులు, ఆయన కూడా బాగా నేర్పేది. చిత్తరామని బాగా నేర్పేది, డ్రామాలు ఆడేది. ఏమో ఆయన కూడా నేను భయపడేది, ఆయన కూడా పాట కూడా పడకపోయేది. ఆయన పాట ఆయనకి వస్తుంటే నేను దూరంగా వెళ్ళిపోయేది. అవ్వలేదు మా అమ్మ. కాకపోతే మా అమ్మ అప్పుడు ఉయ్యాల పాటలు కలుపులలో బాగా పాటలు ఉంది. ఇప్పుడు ఉంటే కంకమ్మ గడ్డ మించిపోయేది మా అమ్మ. అంటే అట్లా విని విని అమ్మ వాడుతుంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కలిగింది. అట్లా కాకుండా కొన్ని ఆడి విసుకొచ్చి ఇక్కడ మన పక్క పొట్టి రాపాక కపిరాపల్లి కూరెల్ని ఫస్ట్ నేర్పినాడు. 3 భాగాలు నేర్పినాడు. గౌడపురం నేర్పినా, బీరప్పని నేర్పినా, ఎల్లమ్మని నేర్పినాడు. అడిగి రాఘవాపురం అన్న. మరి మా కోసం మీరు ఇన్ని నేర్పినంటారు కదా, కొంచెం ఏదైనా పద్యం కానీ ఏదన్నా పాడితే వినాలంది. ఒకటినండి, మా మామయ్య గారు రాసిచ్చిపోయిండు. ఆయన మా అల్లుడు బాగా పాడుతున్నాడు పాటలని ఇన్నాడు. చూడకపోయేది కానీ మంది అంటుండే వినట. ఒకసారి వచ్చి ఏం చేసిందంటే, నీకు అక్కడ వస్తే అయ్యా అని చెప్పి నాకు ఒక 2 మా మేనమామ సామాన్యం కదా రాఘవాపురం వీడినిచ్చిండు. అందులో మేనమామ ఆయన ఒకటి నాకు రాసిచ్చిపోయిండు. ఓకే అన్న, ఖచ్చితంగా అది ఏదో మీరు చెప్పే పాట కానీ పద్యం కానీ చెప్తే వినాలండి అన్న. నక్షత్ర వీధికి నాదత్మనవడు రంగైన గుడిలోకి లింగమేది, వాహనంబుల మీద వన్య కోమదనేది, దేవతా ఋషులకు తిండి ఏది, నరకాసూరుని గన్న నాతి నామంబేది, పొలతి చక్కదన్నంబు బోసనేది, తల్లికి కడగొట్టు తనయుని పైనేది, కమలాత్త బింబంబు కప్పనేది, ఇన్నిటికి చూడ అర్థమవుతుందా అండి, ఇన్నిటికి చూడ 2 అక్షరములు అవిధులు అంగవలయును, చెప్పగలవాడు జవయాజ్ఞ చక్రవర్తి, చెప్పలేకుండాను వాడు ఈరుడవునో అని ఈ వెనకటి రాత. ఇది నాకు చాలా అర్థమైంది. ఇన్నిటికి ఇప్పుడు నేను అన్ని వాడిన ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 8 8కి 2 అక్షరాలు అర్థం చెప్తే మళ్ళీ వీటికి తాత్పర్యం రావాలంటే 2 అక్షరాలు రావాలి. అది నా దగ్గర ఉన్నది. మరి ప్రేక్షకుల వాళ్ళని ఉంటే మాత్రం నాకు ఇది మా మాగారు రాజు టప్పు ప్రశ్న లాగుంది.
అది మళ్ళీ ఇంకోటి ఏం రాసిందంటే ఒకటి ఒక అమ్మాయి ఆడమ పోతుందట బాట పండి పోతుందట పోతుంటే ఒక వ్యక్తి ఏమన్నాడట ఆమె ఎటువంటి ఆమెను అది చేయాలని చెప్పి కంగాక్షిని యొక్క గ్రామమేదని అన్న వెరది కూనల్ల వృక్షమనియే కొమ్మరో నువ్వు అన్న గ్రామం ఎక్కడనన్న దరగాది పుష్పంబు తరవు కింద చిరునీవు గట్టిన చీర పేరేమన్నా నాతి సముద్రమని నదివ బలికే చిరనాగ నీ పేరేమందురోయన్న వక్షశల్ని చూసి వెలది నవ్వే జాతి నేటికి ఏ జాతి దాని వలన అర్రు వంచిన సేనని నదివలికి కాంత కేలికి రమ్మన్న చింతదీరు కాంత కుచములు గోరెత్తి కడలు నింపి గంగాక్షిని యొక్క గ్రామమేదని అన్న వెలది కూదల వృక్షమని కొమ్మరోని ఉన్న గృహము ఎక్కడనన్న దరగాది పుష్పంబు తరవు కింద చిరునీవు గట్టిన చీర పేరేమని అన్న నాది సముద్రమని నదివలికి ఎరనాగ నీ పేరు ఏమందు రోయన్న వక్షశిరును చూసి వెరదినవే దాచనేటికి ఏ జాతి దాని వలన అర్రు వంచున చేనని నదివ బలికే కాంత కేలికి రమ్మని చింతదీరు కాంత గోరెత్తి కడలు నింపే అంటే గోరెత్తి అంటే మీకు ఇక ఇప్పుడు తెలిసిన వారు తెలుసుకున్న వారికి తెలుస్తుంది అర్థమైందా ఇప్పుడు ఈ 2 పద్యాలు మా మామయ్య గారు రాసిపోయింది అన్న. ఇప్పుడు ఇది నాకు అర్థమైతే అనిపిస్తుంది కానీ అర్థమైతలేదు. దీని అర్థం చెప్పగలుగుతా చెప్పన్న. కంగాక్షి నీ యొక్క గ్రామం ఏదని అన్న అంటే నీ ఊరెక్కడ అని చెప్పి ఏదో కావాలని అడుగుతుండే అమ్మాయిని. అయితే అమ్మాయి ఏమంటే వెలది కూనల వృక్షం అని. వెలది కూనల వృక్షం అంటే ఏ ఊరు అంటే ఊడలమర్రి. ఊరి పేరు ఊడలమర్రి. ఏ ఊరు అంటే అడితే వెలది కూడలమర్రి అంటే కూనలమర్రి ఏం కాదు, ఊరి పేరు ఊడలమర్రి. ఇలా అర్థం పెట్టిందో చూడండి ఎంత కవి శాస్త్రీయం, ఎంత బాగుంది ఇది. కొమ్మరో నీ ఉన్న గృహము ఎక్కడనన్నా అంటే ఇదే ఊళ్ళో నీ ఊరెక్కడ అని అడుగుతుండే ఆయన. ఇదే ఊరిలో నీ ఊరెక్కడ అంటే వేప చెట్టు కింద అంటే వెన్నది దరగాది పుష్పంబు చరువు కింద అంటే యాప చెట్టు కింద ఉంది. ఈ ఊరిన మా ప్రాంతంలో ఆ ఊళ్ళో ఎక్కడే యాప చెట్టు ఉంది. ఆ యాప చెట్టు కిందనే మా ఊరు ఉంటుంది. ఇంకోటి చిరునీవు గట్టిన చీర పేరేమందరు అన్నారు. నువ్వు చీర పేరు ఏందా మాట్లాడుతుంది అంటే సముద్రం అని పలికింది. సముద్రం అంటే ఏంటిది? సముద్రం చీర ఉంటుందా అంటే బన్నసరం. బన్నసరం అంటే గంగాపురం సిర అంటే ఎక్కడ అసలు గంగావరం సిర అంటే గంగా సముద్రం ఒకటే కదా. అట్లా దాచనేటికి ఏ జాతి దాని మండి అంటే నువ్వు ఏం కులం అమ్మ మీద అన్నాడు. అంటే ఆమె పేరు తిమ్మమ్మ. ఆమె పేరు తిమ్మమ్మ. ఎరనాగ నీ పేరేమందురోయన్న వక్షశల్ని చూసి వెరదినవి అంటే ఎరనాగ నీ పేరు ఏమందురోయన్న నీ పేరు అడుగుతున్నాయి. అమ్మాయి పేరు అయితే అమ్మాయి ఏమంటుందంటే వక్షశల్ని చూసి వెరదినవి అంటే వక్షశల్ని అంటే కోతిని చూసి నవ్విందట. వక్షశల్ని అంటే కోతి కదా, కోతిని చూసిన కోతి పేరు ఏమంటారు ఇంకో సంస్కృతంలో తిమ్మమ్మ అంటారు. నీ పేరు తిమ్మమ్మ. ఏం పేరు అనగా ఏమన్నంటే వక్షశల్ని చూసి వెరదినవి నీ పేరు అడగా కదా కోతికే చూసినట్ట. దాచనేటికి ఏ జాతి దాని వలన అంటే అయితే కానీ నీ ఏం కులవో చెప్పమ్మా అంటే ఏమంటుంది అర్రు వంచిన సేన అని అదివలికి అర్రు వంచిన సేన అయ్యింది. అర్రు వంచిన సేన అయింది వరిసేను. వరిసేను ఏమంటారు వడ్ల అని. ఆమె కులం ఏంటిది వడ్ల అని, వడ్ల కులం. అంత కేలికి రమ్మని చింతదీరు వచ్చి పన్ను కదా అంటే కేలికి రమ్మను సంబోధించడం రా అంటుంది. అంటే ఆమె ఏం చేసింది కాంత కుచములు గోరెత్తి కడలు నింపి ఇక్కడ చేయెత్తిందట పోయి ఎదరొమ్మ మీద. అమ్మాయి ఇట్లా వచ్చి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఇట్లా వస్తే ఎట్లా పడుతుంది చెప్పండి? గోలు అచ్చ ఎట్లా పడుతుంది? అది నెలవంక ఎట్లా పడుతుంది? గోరెత్తి కడలు నింపు గోడంక. అమావాస నాడు రమ్మని చెప్పి వెళ్ళిపోయిందట. నీ దమ్ము ఉంటే అమావాస నాడు రా కలుసుకుందామని చెప్పిందట. అన్న మరి మీరు భాగవత యక్షగానంలో పంతులుగా మీరు ముందుండి ఆట ఆడిస్తారు కదా, మరి తెల్లం దాకా ఇట్లా పోతుంటే మీ ఇంట్లో వారు సపోర్ట్ చేసేవారా? ఫుల్ సపోర్ట్ ఇచ్చిందండి. ఫుల్ సపోర్ట్ ఇచ్చిందా? ఇంట్లో సపోర్ట్ సపోర్ట్ ఉంటే మనం ఏమీ చేయవచ్చు. అయితే మీరు ఈ భాగవతం యక్షగానంలో ఏమేమి పాత్రలు వేసేవారు? ప్రతి దాంట్లో నాది మెయిన్ పాత్ర లేనప్పుడు మళ్ళా పంతులుగానే నేర్పేది.
ఆ పాత్ర తగినట్టు ఎవరు లేకపోతే ఆ మెయిన్ పాత్ర నేనే కట్టేది. మరి ఆ మెయిన్ పాత్రలో మీరు చేసినటువంటి పద్యం కానీ డైలాగ్ కానీ మాకు ఒకసారి వినిపిస్తే వినండి. ఒకటి ఎల్లమ్మ క్షేత్రం బాగా నాకు భాగవతకానికి పంతులకైనా భాగవతం ఆడే వాళ్ళకైనా ప్రతి ఒక్క పాట మంచి అమృతం లెక్కనే ఉంటుంది వాళ్ళకి, అమృతం లెక్కనే ఉంటుంది. కానీ ఎట్లా అంటే ఇప్పుడు తల్లి కొడుకులకు ఫస్ట్ బొందాలకు పోయి వచ్చినాక ఒకటి వాదం ఉంటుంది ఇద్దరికి. ఫస్ట్ నాకు అనమాట, జనని రోజీ జగతి లోపల జనని జనకూరుంటారమ్మ, జనని ఒంటి గుండు టీమిటే నన్ను కన్న తల్లి, జనకుడేడా ఉండో తెలుపుమా మా ఊరాల ఇల్లు, పుత్ర నీకు ఇట్టి బుద్ధులు పురి ఎవరు నేర్పినరురం, చిత్రముగా అడిగి తీవిర నా పరశురామ, చిత్రముగా అడిగి తీవిర నా పరశురామ, అమ్మరో అటు బాలంతా ఆటలాడగా వచ్చిరారే, సమతిగా ఓడిపోయిరే నన్ను గన్న తల్లి, అనరాని మాట నానిరే మా ఊరాల ఎల్లు. ఇదంటే చాలా ఇష్టం అండి. మరి ఇదొకటి మళ్ళా ఇందులో శ్రీయాల గౌరమ్మకు పరశురామునికి వాడాలన్న కాడ చెల్లెం కూడా బాగా కొడుతుంటే అప్పుడు ఏమంటుంది శ్రీయాల గౌరమ్మ, నన్ను కొట్టకూరన్నా నేను చెప్పుదు జానా, నన్ను కొట్టకూరన్నా మీనారు గురి తోడ ఒక్కడి విల్లాను, మీనారు గురి తోడ ఏ వాడకు ఏ నన్ను ఓరావన్ను, నన్ను కొట్టకూరన్నా నేను చెప్పుదు జాడు, కుర్మా వాడకు తల్లి కుదురుగా పోయేను, ఏ వాడకు ఏ నన్ను నేను ఏమాని తెలపుదు నీకు. ఇలా శ్రీగారమ్మ పరశురామ ఇలా ఇంత భక్తి పాట రంగంలో అంటే యక్షగాన భాగవతంలో ఇంత అద్భుతంగా వాడేవారు. మరి ఈ జానపద రంగానికి అంటే అన్ని రంగాలలో కళ అనేది ఒకటే, ఆ యక్షగానం నుండి ఈ జానపదకు రావాలని ఎట్లా అనిపించింది? ఒక 10-18 సంవత్సరాలు మొత్తం దీనికి గ్యాప్ ఇచ్చిన, భాగవతం తెలియపోలే. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఇచ్చిన. 13 సంవత్సరాల తర్వాత మా పిల్లలు చదువుకునే స్టూడెంట్ పురాణాలు ఏం చేసినట్టు అందరూ వచ్చి తాత వస్తున్నారు అలా అండి, మాకు ఒక భాగవతం నేర్పాలి, ఆడాలి అని ఉదరక్ష మల్లన్న అని ఒక నాటకం నేర్పించిన వాళ్ళు. చెప్తే అంత ఆట అయిపోయిన దాకా వాళ్ళు ఏం చెప్పారంటే సస్పెండ్లో పెట్టారు, పాత్రను చంద్రాడితో కట్టిపోయాలి అని. మల్లన్న పాత్ర నేను అప్పుడు లాస్ట్లో ఆ మల్లన్న పాత్ర నేను తీసుకొని మేము ఆడిన తర్వాత ఈ పక్కనే కోడికల్ అని అక్కడ విలేజ్ ఉంటుంది, అక్కడ మా స్నేహితుడైన జోగు స్వామి అని ఒక చిన్న నరసింహ అని ఇద్దరు మా దగ్గరికి వదరత్సమల్లం డైరీ మీ దగ్గర ఉందట, ఇస్తే బాగుంటుంది కదా అంటే సరే మంచిగా ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు తీసుకుపోయి ఆడారు. ఒక 2-3 రోజులు రమ్మంటే పోయినా కూడా వాళ్ళకు ఇట్లా ఉంటే దెబ్బలు ఇట్లా ఉంటే ఇట్లా మంచిగా మనుషులు అంటే సరే ఆట మీరు రమ్మంటే నేను అట్లే ఆడిపోయినా. అప్పుడు మా స్నేహం బాగా బలపడిపోయింది. ఇక వాళ్ళు ఇవన్నీ యూట్యూబ్లో పెట్టుకుంటా పోతా ఉంటే నేను మీరు చూడ బాగా కూడా మస్తు కోపడతాను, డైరీ తీసుకుంటా చూడండి. అయితే అలా కాబట్టి ఆ స్వామి ద్వారా నాకు కూడా నేను కూడా ఒకటి వాడితే బాగుండగా ఇంటర్వ్యూ ఎందుకు పాటలే పాడుతుంది మీ డాడీ అని చెప్పి తీసుకుపోవడం జరిగింది. మా ఫ్రెండ్ ఒక ఆయన, మా ఫ్రెండ్ వరంగల్ తీసుకుపోయి ఈ పాట ఎక్కడదంటే అదే మా గురువు నేర్పిన, మా గురువు నా కోసం నా దగ్గర ఒక పాట కావాలని వచ్చిండు, నీ దగ్గర పాట ఉందటని చెప్పి ఒక 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నన్ను చూసిన వాడు మళ్ళీ ఒక 50 సంవత్సరాలు చూసింది నన్ను చూసి మీరు ఈ పాట పోయి చూసి మనం ఒక పాట రాద్దామని చెప్పి బయటకు వచ్చి ఒక వారం రోజులు నా బయటనే ఉన్నాడు. ఈ రాత్రి వచ్చిన పాట నేను మాకు ఎడగారు నాటేస్తున్నాం, ఆ మందిని చూసి ఒక చిన్న స్టోరీతోని ఈ పాట ఇద్దరు రాయడం జరిగింది. నా దగ్గర ఒక పాట తీసుకొని పోయాడు. ఆ పాట నాకు మానమైన పాట అంటే నాకు చాలా ఇష్టం. అది ఐటమ్ సాంగ్లే అప్పుడప్పుడు పాట ఒకసారి వినిపిస్తే కొంచెం వినిపిస్తే అలుగు పూసిన అరుగుల మీద సందమామా ఈ శంకుదూదుల పరుపు వరచి సందమామ అరరే అడుగులన్న అరగబాయే సందమామా ఈ గులుగు సుందరి కోడి కూసే సందమామా మా బడికి మా అత్త నడిగి సందమామా నేను శంకుదూదుల నందులాని బయట వంత సందమామ నందులాని బయట వంత సందమామ
మిరారావణ్ణి ఎక్కడ సందమామ. దీన్నే మార్చి మీరు నిన్ను అల్కు కూర్చుని అరుగు మీద సుందరాంగా ముద్దు సుందరాంగా అనే పాట కూడా అంటే ఇది రెండో పాట అనుకుంటున్నా. రెండో పాట ఇది. మేము ఇది కూడా వాడిని మార్చి ఇది వాడేసి. అట్లా ఉంటే అప్పుడు కలవాలంటే నాకు ఇష్టమైన పాట అని చెప్పి ఇది ఇలా వాడడం జరిగిందండి. కానీ పల్లె పదం లాగా పదాలన్నీ పల్లె పదాలు పల్లె పదాలు. ఇది మా గురువు గారు నాకు ఒక బ్రహ్మంగా ఆట నేర్పిండు. ఆడికి మా ఫ్రెండ్షిప్ మొత్తం ఇక కనీసానికి అయినా కానీ ఒక వారానికి ఒక ప్రోగ్రామ్ అని చేస్తూనే ఉంటాం. మా ఫ్రెండ్స్ రమ్మంటూనే ఉంటారు, పోతూనే ఉంటా. అన్న చివరిగా మరి మీ నోట రాత్రి వచ్చినోడు ఎవడే అనే పాట పాడితే వినాలంది, మా కోసం వినిపించవాలి. రాతిరొచ్చినోడెవడే ఓ రాతిరో నీ తోడి నవ్వినోడు, ఈత కళ్ళు గుమ్మ ఇంటనే ఉన్నది, చేతుల పట్టుకపోతూనే ఉన్నాడు. మూతకన్ను తెచ్చి ముట్టరాదు ఈ బాధకంగా మాట నమ్మవు, నూతన తిరుపతి జాతరావో 100 పాత చుట్టాలొచ్చి పండుకొని పోయి కుప్ప కాడికెళ్ళి కూతలేసి కడుపు నొప్పితోటి మళ్ళీ ఇంటికి వస్తే చెప్పుల చప్పుడిని దుప్పటి కప్పుకోని ఇప్పుడు ఇంకా కెళ్ళినోడెవడే. అప్పాలు చేయంగా పొప్పొచ్చను, చెప్పులెత్తుకపోను దొంగొచ్చను, నిప్పు కాకము నాకు నీరేమో పట్టింది, ఎప్పుడో వచ్చింది వెళ్ళిపోయినాడు. ఏముందన్న అర్థాలైతే బాగున్నాయి, మీ నోట వాడితే ఇంకా బాగుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి చంద్రరెడ్డి అన్న ఆ చరిత్ర దాదాపు విన్నారని అనుకుంటున్నా. అన్న మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న.